ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ఎలా పొందాలి? అర్హులు ఎవరు? 63 లక్షల మంది ప్రతి నెల అందుకుంటున్న పెన్షన్‌కి మీరు అర్హులా కాదా? అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు ఈ పథకానికి అర్హులు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆయా వర్గాల పేదవారికి నెలకు 4,000 రూపాయల నుంచి వికలాంగులకు 6,000, 10,000, 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. పేద వర్గాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నెల నెల పెన్షన్ రూపంలో ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, మరికొన్ని కీలక వ్యాధులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ పథకానికి అందిస్తూ ఉంది. 63 లక్షల మందికి ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 89,000 మందికి స్పౌజ్ పెన్షన్లను మంజూరు చేశారు. అయితే గడిచిన 9 నెలల కాలంలో కొత్తగా స్పౌజ్ పెన్షన్ల మినహా కొత్తగా ఇవ్వలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. పింఛన్ రకాన్ని బట్టి ప్రస్తుతం 4,000 నుంచి 15,000 వరకు ఇంటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు అందిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, డయాలసిస్ రోగులు, హెచ్ఐవి రోగులు వీరందరికీ సామాజికంగా భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశం. వృద్ధాప్యంలో పనులు చేసుకుని లేని వారికి భరోసా కల్పించడం, ఇక ఒంటరి మహిళలు, వితంతువులు, వ్యాధిగ్రస్తులకి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. కష్టపడి పనిచేయలేని స్థాయిలో ఉన్న వారికి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం లేదు. కనీసం 1,000 పైగా పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు 1-2 కన్నా కూడా లేవు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనే 600 రూపాయలు, మహారాష్ట్రలో 1,000 రూపాయలు, కర్ణాటకలో 1,000 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా 2,000 రూపాయలు దాటలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకి, దివ్యాంగుల పెన్షన్ని కనీసం 6,000, 10,000, 15,000 రూపాయలకి పెంచారు. ఇక ఎవరికి ఎంత పెన్షన్ అందిస్తుంది అనే దానికి వివరాలు మనం పరిశీలిస్తే వృద్ధులకు 4,000, వితంతువులకు 4,000, ఒంటరి మహిళకి 4,000, వికలాంగులకి గరిష్టంగా 15,000, కనిష్టంగా 6,000 నుంచి గరిష్టంగా 15,000, గీత కార్మికులకు 4,000, గీత కార్మికులకు 4,000, మత్స్యకారులు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటే హెచ్ఐవికి మందులు తీసుకుంటున్న వారికి 4,000, సాంప్రదాయ చర్మకారులకు 4,000, ట్రాన్స్జెండర్లకు 4,000, డప్పు కళాకారులకు 4,000, ఇక సికేడియు పెన్షన్ 10,000, సైనిక సంక్షేమ పెన్షన్లు 5,000, అమరావతిలో భూమి లేని పేదలకి నెలకి 5,000, అభయహస్తం కింద మహిళలకి 500 రూపాయలు అందిస్తూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ఎవరు అర్హులు మనం పరిశీలిస్తే కుటుంబంలో పెన్షనర్ కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు. కుటుంబంలో ఎవరో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పరిధిలోకి ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో మరొకరికి పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు. కుటుంబంలో 80% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, మానసికంగా తీవ్ర బాధపడుతున్న వారు ఉంటే మాత్రం పెన్షన్ లభిస్తుంది. ఇక కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 లోపుగా, పట్టణాలు నగరాల్లో
నెలకు 12,000 లోపుగా ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, 10 ఎకరాల లోపు మెట్ట 2 కలిపి అయితే 10 ఎకరాల లోపుగా ఉండాలి. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. కుటుంబంలో 4 చక్రాల వాహనాలంటే టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు వీటిని మినహాయించి మిగతా వాహనాలు ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు. ఇంటి వినియోగం ప్రతి నెల 300 యూనిట్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక వృద్ధాప్య పెన్షన్ అయితే 60 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే 50 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. ఇక పెన్షన్కి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఆధార్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ కాపీలు తీసుకువెళ్ళాలి. ఇక వితంతు పెన్షన్లు అయితే భర్త చనిపోయిన మహిళలు ఈ పెన్షన్కు అర్హుల. వివాహ చట్టం ప్రకారం వయసు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఇక వితంతు పెన్షన్కి దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ఆధార్ అప్డేట్ హిస్టరీ, భర్త మరణ ధృవీకరణ పత్రాలు తీసుకువెళ్ళాలి. ఈ విధంగా అనేక వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధిస్తూ లబ్ధిదారులని ప్రోత్సహించేస్తుంది చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి ప్రతి జిల్లాకి 200 మందికి క్యాన్సర్ రోగులు, కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వారికి, హెచ్ఐవి రోగులకి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన దరఖాస్తులను సచివాలయాల్లో ఇప్పటికే డిజిటల్ అసిస్టెంట్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో కూడా ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.